అమెరికా ఫస్ట్ అంటూ రెచ్చిపోతున్న ట్రంప్కు కాళ్ల కింద నీళ్లొచ్చేదాకా తెలియడం లేదా? టారిఫ్లు అంటూ అమెరికన్లనే ఉద్యోగులుగా పెట్టుకోవాలని, విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు. ఒక్కటేమిటి, అన్నీ చేస్తున్నాడు ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ స్లోగన్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మనోళ్లు లేకుండా అమెరికా నడుస్తుందా అని గుర్తించలేకపోతున్నారు. సిలికాన్ వ్యాలీ టు వాల్ స్ట్రీట్ దాకా మనోళ్లు లేకుండా మనుగడ సాగిస్తారా? మనపై ట్రంప్ టారిఫ్ బాంబ్ డ్రాప్ చేశారు. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆగస్టు 27న ఉదయం 10 గంటల నుంచి 50% సుంకాలు అమల్లోకొస్తాయి. అమెరికాలోకి ప్రవేశించే ఇండియన్ ప్రొడక్ట్స్ పై 50% టారిఫ్లు వర్తించబోతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోలాండ్ సెక్యూరిటీ భారత్ కు నోటీసులు ఇచ్చింది కూడా. ఆగస్టు 7 నుంచి మనపై 25% టారిఫ్స్ వేశారు. ఇప్పుడు మరో 25% అదనపు బాదుడన్నమాట. ఇండియా వస్త్ర పరిశ్రమ, ఆక్వా ఇండస్ట్రీ, తోలు ఉత్పత్తులపై వెంటనే తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ డోంట్ కేర్ అంటున్నారు. ఎవరొచ్చినా ఇండియాను చెడుగుడాడుకుంటామంటున్నాడు. రష్యాతో వ్యాపారం చేసే ఇతర దేశాలపై ఇంతలా టారిఫ్లు విధించలేని ట్రంప్ కేవలం మనల్ని టార్గెట్ చేయటం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే అవి వ్యక్తిగత కారణాలు, రాజకీయ కారణాలే. ఫైనల్ గా మనల్ని టార్గెట్ చేస్తే నష్టపోయేది అమెరికాని అన్న సంగతి మర్చిపోతున్నట్లుంది సీన్. మనం రష్యా నుంచి ఆయిల్, ఆయుధాలు కొంటున్నామన్న అక్కసుతో ట్రంప్ భారత్ పై 50% టారిఫ్ బాంబ్ వేశాడు. అయితే ట్రంప్ చర్యలతో భారత్ డీలా పడిపోలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకునేందుకు రెడీ అంటోంది. సమురు ఎక్కడ తక్కువగా వస్తే అక్కడే కొంటామని ధీటుగా బదులిచ్చింది. అంతేకాదు అమెరికాకు పోస్టల్ సర్వీస్లను తపాలా శాఖ నిలిపివేసింది. నువ్వు యాక్షన్ ఇస్తే మేం రియాక్షన్ ఇస్తాం, తగ్గేదే లేదంటోంది. దేనికైనా సిద్ధమే అని భారత్ సవాల్ చేస్తోంది. మంచికి మంచి, చెడుకు చెడు, ఇదే మన పాలసీ. గీత దాటితే ఎవడైనా ఒకటే, అది ట్రంప్ అయినా అసిం మునీర్ అయినా. అందుకే ట్రంప్ కు గట్టిగానే సమాధానాలు వెళుతున్నాయి. ఎంతవరకు వెళతాడో చూస్తోంది భారత్. మరోవైపు కాళ్ల కిందకు నీళ్లొస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్ పై తాము భారీ స్థాయిలో టారిఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నామన్నారు. 50 రోజుల్లో ఆ విచారణ పూర్తవుతుందని, ఆ తర్వాత కథ మారుస్తామన్నారు. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిషిగన్ కు తిరిగి ఫర్నిచర్ ఇండస్ట్రీని తీసుకురావటమే టార్గెట్ అంటున్నారు. అంతా బాగుంది. ట్రంప్ ఏదో అనుకుంటున్నారు, ఏదో చేద్దామనుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ అంటున్నారు, తప్పులేదు. ఎవరి దేశం వారికి గ్రేట్. కానీ ఎవరిపైనో కోపం ఇంకెవరిపైనో చూయిస్తేనే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తోన్న విధానాలతో ఆ దేశానికి ఎంత నష్టమో ఇప్పుడు చూద్దాం. భారత్